హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచి విహారీ. ఈరోజు చేపల ఇగురు ఎలా చేస్తారో చూద్దామా. ఒకసారి ఇలా ట్రై చేయండి, అస్సలు వదలకుండా మొత్తం తినేస్తారు. అంత బాగుంటుంది ఈ ఇగురు. ఫస్ట్ అయితే చేపల్ని నీట్గా కడిగేసుకొని తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి. ఇది ఒక థిక్ పేస్ట్లా అయితే చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అదైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని నీట్గా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. 4-5 ఇన్నేస్తున్నాం అనుకుంటున్నారా, మేము దీనిలోనే పులుసు కూడా చేస్తాము. హాఫ్ ఏమో ఇగురు కోసం తీస్తాము, హాఫ్ ఏమో పులుసు కోసం తీస్తాము. అది ఎలానో నేను మీకు చూపిస్తాను. ఇదైతే మొత్తం రెండింటికి సేమ్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ ఒక దానిలో మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేసుకొని తర్వాత మేము సపరేట్ అయితే తీస్తాము. తర్వాత ఇవి ఆయిల్లో బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత ఇందాక మనం ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇదైతే ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం నీట్గా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం అండ్ ఉప్పు వేసుకొని అవి కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మొత్తం అంతా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియం సైజులో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదు అంటే కనుక అడుగు పట్టేస్తుంది, మనకి టేస్ట్ అయితే చేంజ్ అయిపోద్ది. తర్వాత దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. బాగా థిక్గా అనిపిస్తుంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉండాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ మసాలాలు అన్నీ ఉంటాయి కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అవన్నీ నీట్గా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఇవన్నీ మొత్తం పేస్ట్ అంతా పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా పులుసుకి ఇగురికి సేమ్ ప్రాసెస్ కాబట్టి ఇందులోనే మొత్తం అంతా చేసేస్తామని. ఇక్కడ ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇక్కడ మనం సపరేట్ చేసుకోవాలి. మనం పులుసులో అంటే చింతపండు రసం వేస్తాము ముక్కలు వేసిన తర్వాత, ఇగురులో అలా కాదు. ఇదైతే మళ్ళీ సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి, ఒక ప్యాన్లోకి. ఆ ప్యాన్లో మనం ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఒక ఆర్డర్లో అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే ముక్కలన్నిటికీ ఒకేసారి వేసేస్తే దానికి ఇగురు పట్టదు. అందుకే ఇలా సపరేట్గా వేసుకుంటే ముక్కలన్నిటికీ ఇగురు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంక ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. దీనిలో పొట్ట ముక్కలు, నార్మల్ ముక్కలు అన్నీ ఇందులో వేస్తాం. పులుసులో అయితే కొన్ని తలకాయ, తోక ఇలాంటివన్నీ పులుసులో అయితే వదిలేస్తాము. దీనిలో అయితే ఇగురులో పొట్ట ముక్కలు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి అలా వదిలేస్తే దీని నుంచి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్.